వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిచర్య యొక్క ప్రతి అవసరము, సేవకుని ప్రతి అవసరము తీర్చబడినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి. ప్రార్థించి వాక్యము ప్రారంభిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు. ప్రభువా అని నిన్ను పిలుచు భాగ్యము మాకిచ్చారు. అబ్బా తండ్రి అని దేవా మిమ్మల్ని పిలిచేటువంటి కృప, ధైర్యము మీరిచ్చారు. మీ కృపకై కృతజ్ఞతలు. వాక్యము మీది, ఈ ప్రజలు మీ ప్రజలు, మీ చేతి పని. వీరితో మీరు మాట్లాడండి. అంధకారం నుండి వెలుగులోనికి రావటానికి ప్రతి మానవునికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వజ్ఞాని. దేవుడు భవిష్యత్ జ్ఞాని, భవిష్యత్ జ్ఞానం గలవాడు. జగత్తు పునాది వేయక మునుపు అంతములో జరగనయ్యున్నటువంటి ఒక సన్నివేశం దేవుడు చూచాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలకు పునాది వేయక మునుపు, అనగా ఆదికాండం 1:1 మునుపు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని దేవుడు చూచాడు. గాడ్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ with the mind of ending. ఇది మీకు అర్థం కావాలి. నేను వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ మాట చెబుతున్నాను. ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారనుకోండి, ఒక బిల్డింగ్ డిజైనింగ్ డ్రాఫ్ట్స్మెన్, సివిల్ డ్రాఫ్ట్స్. వారు ఏం చేస్తారంటే, ఈ భవనం ఎలా ఉండాలి అనేది ఆటో క్యాడ్ అంటారు. దానిలో చేసి చూపిస్తారు. పలానా చోట హాల్ ఉంటుంది, టాయిలెట్స్ ఉంటాయి, బెడ్రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది, పోర్టుకోలు ఉంటాయి, ఇంత వెడల్పు గదులు ఉంటాయి, ఇంత పొడవు గదులు ఉంటాయి, ఇంత మందం గోడలు ఉంటాయి, ఇన్ని కిటికీలు ఉంటాయి, ఇన్ని తలుపులు ఉంటాయి, ఏ తలుపుకి ఎన్ని రెక్కలు ఉంటాయి, ఏ కిటికీకి ఎన్ని రెక్కలు ఉంటాయి, ఎన్ని అద్దాలు ఉంటాయి, ఎన్ని డిజైన్స్ ఉంటాయి, ఎంత ఐరన్ పడుతుంది, ఎంత చిప్స్ పడతాయి, ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత వుడ్ పడుతుంది. ఇదంతా కూడా డిజైన్ చేసిన వాడే ఇంజనీర్. ఈ ఇంజనీర్ ఏమీ లేని చోట ఒక మహా భవనాన్ని దృష్టిస్తాడు. ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దట్ బిల్డింగ్. ఆ భవన నిర్మాణానికి కర్త అవుతున్నాడు కనుక ఈ భవనం ఎట్లుండాలి, ఫైనల్గా ఏ రంగులు వేయాలి, ఫైనల్గా ఏ టైల్స్ వేయాలా, ఏ మార్బుల్ వాడాలా, ఎక్కడ డెకార్స్ వాడాలి, హీ విల్ లిజన్ ఎవ్రీథింగ్. తర్వాత చూద్దాంలే, మళ్ళీ చూసుకుందాం అని ఇప్పుడు అనుకోడు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, తాను ఎంత పెట్టుకోగలుగుతాడు.
నా ఇల్లు ఇలా ఉండాలి, నేను కట్టే ఇల్లు ఇలా ఉండాలనుకుంటాడు. దేవుడు కూడా కంప్లీషన్ ఆఫ్ హిజ్ విల్ చూసుకున్నాడు. ఆయన చిత్తం ఏంటో తెలుసా? మనుషుల మధ్య స్వయంగా దేవుని నివాసం, శాశ్వత నివాసం, ఇక ఎడబాటు లేని ఈ నివాసం ఉండాలని చూసుకున్నాడు. అందుకు సృష్టించేశాడు. నేను చాలామంది నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్తోని సెయిల్ చేస్తున్నాను, చూస్తున్నాను, వాళ్ళతో ప్రయాణిస్తున్నాను. వారికి అవకాశం ఉన్నప్పుడల్లా 4 ప్రభు మాటలు చెబుతున్నాను. వారిలో నుండి తీసుకుని వారికే వాక్యాన్ని అప్పచెబుతున్నాను. ఆ నేపథ్యంలో నేను గమనించాను, వారు ప్రణాళికలో ఉన్నారా అని అనిపిస్తుంటుంది నాకు. వారు కొర్నేలులాగా ఉన్నారు. కొర్నేలి ధర్మ కార్యాలు, దాన కార్యాలు, ప్రార్థనలు, యాచనలు అన్నీ చేశాడు. బట్ నో సాల్వేషన్, రక్షణ పొందలేదు. దెర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ సీకింగ్ గుడ్ థింగ్స్, లివింగ్ గుడ్ లైఫ్ వితౌట్ ఫెయిత్. అట్లాంటి వారంతా రక్షణలోనికి రావాలి అని అంటే పౌలు గారు చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక దయచేసి చూడండి, 1వ అధ్యాయం 17వ వచనంలో, నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచూ ఉన్నారు. 2 గుంపులు. ఒకటి వ్యక్తిగత లాభాపేక్ష కోసం సువార్త ప్రకటించేవారు, అసూయ, కలహబుద్ధి, వీటితో శుద్ధ మనసు లేకుండా కక్షతో సువార్త ప్రకటించేవారు ఉన్నారు. కానీ ప్రేమతో ప్రకటించేవారు కూడా మరొకరు అన్నారు. వారు ఎవరంటే, మేము క్రీస్తు సువార్త మర్మము ప్రకటింపుటకు నియమించబడి ఉన్నామని ఎరిగిన వారు. There are 2 kinds of evangelists. ఇవాంజలిజంలో, సువార్తీకరణలో మనం చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రేమతో ప్రకటించేవారు, నియమించబడ్డామని ఎరిగి ప్రకటించేవారు ఉన్నారు. స్వలాభం కోసం ప్రకటించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సువార్త సేవకు వచ్చిన వారిలో ఒక ప్రశ్న ఏమిటంటే, ఏం సంపాదించాం, మనమేం సంపాదించాం, మనకేం దొరికింది, మనమెంత లబ్ధి పొందాం, మనమెంత కూడేసుకున్నాం. ఇదో గుంపు. ఇంకొకళ్ళు ఏంటంటే, మనం ఎంతమందిని ప్రభువులో నడిపించాం, ఎంతమందికి సువార్త చెప్పాం. నాట్ ఫోకసింగ్ ఆన్ మనీ, ఫోకసింగ్ ఆన్ గాడ్ అండ్ ద పీపుల్. ఇదో గుంపు ఉంటారు. కనుక నువ్వే గుంపు అనేది ప్రతి సువార్తికుడు, ప్రతి విశ్వాసి లెక్కించుకోవాలి. చూడండి, మనం న్యూ టెస్టమెంట్ టైంలో ఉన్నాము. An open call to all believers to serve him. An open call to all believers to serve him. It's like an open laboratory for all science students to conduct their practicals and get the experience. దేవుడు ఈ లోకంలో మనకు ఒక తెరిచిన లాబొరేటరీగా చేశాడు మనల్ని. లోకం తెరవబడి ఉంది. దేవుడు సముద్రం ఓపెన్గా ఇచ్చాడు అందరికీ. జాలర్లు అందరు లోపలికి వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు. అది వారి శక్తి, సామర్థ్యాలు, వారి నిపుణత మీద ఉంటుంది. దేవుడు కూడాను ప్రతి విశ్వాసికి సువార్త ప్రకటన చెయ్యండి అబ్బాయి అని చెప్పి అవకాశం కామన్గా ఇచ్చేశాడు. ఇక దాన్ని నువ్వు చేసుకోవటమే. నువ్వు పరలోకంలో ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నావు, నువ్వు మహిమలో ఎంత ఘనంగా జీవించాలనుకుంటున్నావు అనేది ఇప్పుడు ఇక్కడ నువ్వు ప్లాన్ చేయాలి. నా మట్టుకైతే నేను భూమి మీద ఏమీ స్థిరపరచుటకు ప్రణాళిక లేదు.
సమస్తం దేవునిదే. సమస్తం దేవుని నిమిత్తం భూమి మీద చేయాలి. నేను ఈ ఉదాహరణలో ఒకవేళ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళ వాక్యం వింటుంటే వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ దే ఆర్ నాన్ క్రిస్టియన్స్ దే కెన్ అండర్స్టాండ్ హౌ దే షుడ్ సీ ద థింగ్స్. వాళ్ళు ఎలా చూడాలి. అర్జునుడు అనే ఆయన మత్స్యంతరం కొట్టాడు. పైన కట్టబడిన చేపను నీటిలో క్రింద ఉన్నటువంటి తొట్టెలో నీటిలో చూస్తూ ఏం చేసి పైన ఉన్నదాన్ని కొట్టాడు. అర్థమైందా? ఇట్స్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. ఇది స్టోరీ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు ఫర్ ఎ క్రిస్టియన్. బట్ ఇది లోకంలో వినికిడిలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ నేను చెబుతున్నాను. యు కాన్సన్ట్రేట్ ఆన్ అబౌవ్ బట్ యూ షుడ్ లుక్ ఎట్ డౌన్. క్రింద లోకంలో మనం మనుషుల వైపు చూస్తూ మనం ఈ క్రింద ఉన్నటువంటి లోకాన్ని ఏం చేసి మన గోల్ రీచ్ కావాలి. అనేక మందిని రక్షించే నిమిత్తం మనం లోకంలోనికి వెళ్ళాలి. లోకంలో కలిసిపోవటానికి కాదు. లోకంలోనికి వెళ్ళి లోకములో నుండి మనుషులను క్రీస్తు కొరకు సంపాదించాలి. We all must go to the sinners who are idolaters, adulterers, drunkards. రకరకాలైనటువంటి పాపములలో మునిగి తేలుతున్న వారి యొద్దకు వెళ్ళాలి. గో అండ్ ప్రీచ్. అది మనకు కమిషన్. మనం పరలోకాన్ని ఏం చేయాలి? భూలోకము నుండి అనేక మంది మనుషులను ప్రభువుకి దగ్గరకు చేర్చాలి. అగ్నిగుండం నుండి తప్పించాలి. ఎందుకు ప్రభు దగ్గరికి చేర్చాలి? అగ్నిగుండము నుండి తప్పించాలి. నిన్నటి దినము నేను జూట్ మిల్ సెంటర్ మీదుగా కారులో వస్తున్నాను. అప్పుడే ఒక లారీ ఒక సైకిల్ మీద వెళుతున్న ఆయన లారీ గుద్దింది అనాలా, సైకిల్ వచ్చి లారీ కింద పడింది అనాలి. ఆ జడ్జిమెంట్ నేను చేయను. ఎందుకంటే ఇవాళ బాధ్యత లేకుండా పరుగులు పెడుతున్నారు రోడ్ల మీద. వెహికల్స్ కూడాను పోలీస్ మెన్ లేరు కంట్రోల్ చేయటానికి. 2 అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే పాటించే మనిషి ఉండటం లేదు డ్రైవింగ్లో. అందుకే ఈ స్టేట్మెంట్ వాడాను నేను. ఒక అబ్బాయి పడిపోయాడు. అతను పడినవాడు లేచి తన గాయం చూసుకుని ఫెయింట్ అయి కింద పడిపోయాడు. కాలు ఓ పక్కంతా కట్ అయిపోయింది. గబగబ అందరూ పోగయ్యారు. 108 వచ్చి అతను హాస్పిటల్ తీసిపోయింది. చూడండి, ఒక వ్యక్తి పడిపోయాడు. 10 మంది వచ్చి ఆ వ్యక్తిని ఇమీడియట్గా లిఫ్టప్ చేశారు. ఒక వ్యక్తి ప్రాణం కాపాడాలనే తపనతో పరిగెత్తుకొచ్చారు. మనం కూడా సువార్త ఎందుకు ప్రకటించాలంటే, సువార్త యొక్క మర్మం ఎందుకు ప్రకటించాలంటే, దేవుడు ఎందుకు మనలను నియమించాడంటే మనల్ని రక్షించుకొని మనకు అనుభవాన్ని ఇచ్చి, మనకు ఆనందాన్ని ఇచ్చి, మనకు ఆ రక్షణ భాగ్యం ఇచ్చి ఎందుకు పంపుతున్నాడంటే, సత్యమెరిగిన నీవు అనేకులను సత్యంలోనికి నడపాలి. వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. పట్టపగలు నక్షత్రాన్ని చూపిస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? కనపడదు కదా. విశ్వాసంతో నీవు క్రీస్తు ద్వారా కలిగే ఉచిత రక్షణ తెలుసుకోమని ప్రతి ఒక్క నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్కి, ప్రతి ఒక్క అన్బిలీవర్ ఫ్రమ్ యువర్ చర్చ్ నువ్వు చెప్పాలా. అందుకు నువ్వు నియమించబడ్డావు. అలా ప్రేమతో ప్రకటిస్తున్నారు. కానీ నేనైతే ఎందుకు సంతోషిస్తున్నాను అన్నాడంటే పౌలు, ఏదో విధంగా సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటిస్తున్న ప్రతివాని పాదాలు దేవుని దృష్టిలో పర్వతాల మీద తిరుగాడుతున్న వ్యక్తుల పాదాలు ఎంత సుందరమో అంత సుందరం అంటాడు. సుందరమైన పాదాలు అన్నాడు. సుందరమైన ముఖం అని తర్వాత అంటాడేమో.
దేవుడు పాదాల వైపు చూస్తున్నాడు. సువార్త ప్రకటించు వాని పాదాలు ఆయన దృష్టిలో సుందరాలు. అర్థమవుతుందా? పర్వతాల మీద చోట అన్రీచ్డ్ ఏరియాస్, ప్లెయిన్స్లో అందరూ ప్రకటిస్తారు. పర్వతాలు అన్రీచ్డ్ ప్లేసెస్. మనకి ఇండియాలో 7% ఆఫ్ పీపుల్ ట్రైబల్ ఉన్నారు. 588 ట్రైబ్స్ ఉన్నారు. ఈ ట్రైబ్స్ గిరిజన జాతులన్నింటిలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా నాకు డబ్బు ఇవ్వు, అవకాశాలు ఇవ్వు, వనరులు ఇవ్వు, వీళ్ళందరిని ఐక్యపరుస్తాను. భారతదేశాన్ని నేను చనిపోయే లోపల నీ కాళ్ళ దగ్గరకు రక్షణ మార్గంలోనికి నీ దాసులుగా తీసుకొని రాగలుగుతాను అని నేను అడుగుతున్నాను. నా మరణం లోపల నేను అది చూడాలనుకుంటున్నాను. గ్రహిస్తున్నారా? ఒక అంబిషన్, ఒక గోల్ మనకు కావాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు అని ఒక సువార్థికుని అడిగితే, నేను పలానా మెడికల్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నాను, లేదంటే నేను పెద్ద చర్చ్ కట్టాలనుకుంటున్నాను అంటాను. నేనైతే ఐ వాంట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాను యాజ్ ఎ క్రిస్టియన్. దేవుడు ఏమన్నాడు? తలగా ఉండమన్నాడు. వై కాంట్ వీ? తలగా ఎందుకు కాకూడదు? నన్ను తలగా చే ప్రభు అని అడుగుతున్నాను నేను. ఎందుకు నేను అంటానంటే, ఠాగూర్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తను గీతాంజలి అని ఒక పుస్తకం రాశారు. అందులో ఏమన్నాడు? అంధకారంలో ఉన్న నా దేశాన్ని వెలుగులోకి తీసుకురా అన్నాడు. సూపర్స్టిషియస్, మూఢనమ్మకాలు, అంధకారం వెలుగులోకి తీసుకురా, ప్రాక్టికాలిటీలోకి తీసుకురామన్నాడు. ఆకలి రహిత ప్రపంచం, బాధారహిత ప్రపంచం, అటువంటి ప్రపంచం నాకు ఇయ్యి అని అడిగాడు ఆయన. కనుక భారతదేశంలో చాలా రాక్షసులు ఉన్నారు. ఇవాళ దీపావళి పండుగ కదా, మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు చుట్టూ టపాకాయలు మోగుతూ ఉంటాయి. నేను నిన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఇంకా చాలామంది రాక్షసులు ఉన్నారు చంపాల్సిన. కిల్ ద ఈవిల్ ఇన్ ద కంట్రీ. ఏమిటా రాక్షసులు అన్నాడు నా ఫ్రెండ్ నాతో. అని చెప్పాను, అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద రాక్షసి, దాన్ని చంపాలి. పావర్టీ చాలా పెద్ద రాక్షసి, ఇంకా రూపాయి కిలో బియ్యం మీద ఉన్నారు ప్రజలు, దాన్ని చంపాలి. భావదారిద్ర్యం అతిపెద్ద రాక్షసి, దాన్ని చంపాలి. అసమానత్వం, కులం, కట్నం, లంచం, ఇవన్నీ రాక్షసులే. మీ మైండ్లో చెప్పాలంటే, ఒక ఫ్రెండ్గా, హిందూ ఫ్రెండ్గా నీతో మాట్లాడుతున్నాను అబ్బాయి, ఇవన్నీ అసురులే. ఈ అసురులు పీడించు తింటున్నారు. కిల్ దిస్ ఈవిల్ ఫ్రమ్ ద సొసైటీ, డిలీట్ దిస్, ఎలిమినేట్ దిస్. అందుకు నేను రాష్ట్రపతి అవ్వాలంటాను. అర్థమవుతుందా? ప్రైమ్ మినిస్టర్ కూడా రాష్ట్రపతి ఆఫీసే నిర్వహించేది. రాష్ట్రపతి సుప్రీం ఇండియాలో. కానీ మన వాళ్ళు విచారకరం, రబ్బర్ స్టాంప్ చేసేసారు. అది రబ్బర్ స్టాంపా కాదనేది ఒకసారి చూపించవచ్చు. ఆర్డినెన్స్ చేసే దమ్ము ఒక్క రాష్ట్రపతికే ఉంటుంది. ట్రాఫిక్ ఎందుకు కంట్రోల్ అవ్వదో, కార్యాలయాల్లో ఫైల్స్ ఎందుకు పెండింగ్ ఉంటాయో అన్నీ చూడవచ్చు. ఒకవేళ మీరు అనొచ్చు, మీకు పిచ్చి పట్టిందని. ఆ పిచ్చి నాకు ఆనందం. లెట్ మీ లివ్ ఇన్ లైక్ ఏదో ఆకాశం నుంచి దూకినట్టు ఫీల్ అవుతున్నానేమో, ఓకే, నో ప్రాబ్లం. నా దేశం ఎప్పుడు మారుతుంది? నా దేశంలో అవినీతి ఎప్పుడు పోతుంది? నా దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు పోతుంది? నా దేశంలో ఆకలి ఎప్పుడు పోతుంది? నా దేశంలో కరప్షన్ ఎప్పుడు పోతుంది? నా దేశంలో బ్లాక్ మార్కెట్ ఎప్పుడు పోతుంది? ఇవేమి ఆలోచించుకోకుండా నేను క్రైస్తవును అని డప్పా కొట్టుకోవటం. నేను చదివిన బైబిల్కి యాంటీ. బైబిల్ యేసుక్రీస్తు రాగానే ఏం చేశాడు? సేవకు రాగానే ఏం చేశాడు? హీ స్టార్టెడ్ హీలింగ్ పీపుల్, హిజ్ ఓన్ పీపుల్. నువ్వేం చేస్తున్నావు? సేవకు వచ్చి
ఒక కంటి వైద్యం చేపిస్తున్నావా? చుక్కలాలతో ఉన్నవాడికి ఫ్రీ వైద్యం ఉంది, గవర్నమెంట్లో ఫ్రీ ఉంది, చాలా చోట ఫ్రీ వైద్యం చేస్తున్నారు. ఒక్క మాట అడుగుతాను, ఇవాళ కార్నియా, కంటిలో ఉండే కార్నియా, దేవుడు మనకు ఒక్కొక్కరికి రెండు కార్నియాలు ఇచ్చాడు. 2 కళ్ళల్లో 2 కార్నియాస్ ఉన్నాయి. ఎంతమంది చచ్చిపోతున్నాం? చనిపోయిన వాడు మట్టిలో పెడతాం, చేస్తున్నాం మనం. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అరే నా కంటిలో ఉన్న ఆ 2 కార్నియాలు దానం చేస్తే 2 అంధులకు చూపు వస్తుంది అనే ఒక చిన్న ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయింది? నా మాట జవాబు చెప్పాలి. కార్నియా సేకరణ డెడ్ బాడీస్ నుంచే కదండి తీసుకునేది, డెడ్ బాడీ నుంచే కదా తీసుకునేది. బతికినోడి దగ్గర కార్నియా తీయట్లేదు కదా. 6 గంటల లోపల కార్నియా తీయచ్చు. కంటిలో నుండి ఆ యొక్క కార్నియా పొర తీసి చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ లైక్ లెన్స్. ఒక 2 అంధులకు దాన్ని అమరిస్తే కంటి చూపు వస్తుంది. అంధులు ఉండరండి భూమి మీద. భారతదేశంలో అంధులు లేకుండా చేసేయచ్చు. నేను మనవి చేస్తున్నాను ఇవాళ చిత్తశుద్ధితో, సువార్త అంటే ఇదే. సువార్త యేసుక్రీస్తు రక్షించును, పరలోకమిచ్చును కాదండి, భూమి మీద నిన్ను రూపాంతరపరుస్తాడు. ఇదే భూమి మీద తాను ఏ ఉద్దేశంతో మానవుని చేశాడో ఆ ఉద్దేశాన్ని చూస్తాడు నీ జీవితంలో. నువ్వు చూడాలి నీ జీవితంలో, అది దేవుని చిత్తం. కనుక నేను మనవి చేస్తున్నాను, లివ్ ఎ కంప్లీట్ బిలీవర్షిప్. సంపూర్ణమైన విశ్వాసంగా బ్రతుకు బాబు. ఎందుకు గుడి కట్టాలనుకుంటావు? ఎందుకు గుడిలో సీలింగ్ వేయాలా, ఏసీలు వేయాలా, ఫ్లోరింగ్ వేయాలా? ఏసయ్య కాలంలో ఏ ఫ్లోరింగ్ వేసాడయ్యా? కొండ మీద కూర్చొని ప్రసంగం చేశాడు. కొండ మీద రాతి మీద కూర్చొని ప్రసంగం చేస్తే 1000 మంది వచ్చారు. నువ్వు ఏసీలు పెడితేనే జనం వస్తారంటే ఎట్ట కుదురుద్ది? నేను సౌఖ్యాన్ని కాదని లేదండి మిత్రమా, పర్పస్ మిస్ అవ్వద్దంటున్నాను. క్రైస్తవ్యం ప్రచారం కాదు. క్రైస్తవ్యం ప్రచారంతో వృద్ధిలోకి రాలేదు. క్రైస్తవ్యం జీవితాలు పణంగా పెడితే వచ్చింది. హతసాక్షుల రక్త బిందువులు ఉద్యమానికి కారణమయ్యాయి. కనుక ప్రేమతో స్టెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫెను ప్రేమతో పలికిన మాట, ఈ పాపము వీరి మీద మోపకు. ఎంతమంది కన్వర్ట్ అయి ఉంటారు? సహోదరుడా, సహోదరి, ఒక్క మాట వారిని రక్షణలోకైనా తీసుకొస్తుంది, వారిని తీర్పులోనికైనా తీసుకొస్తుంది. డోంట్ ఫర్గెట్ ఇట్. నువ్వు నియమించబడి ఉన్నావు, నువ్వు నియమించబడి ఉన్నావు. కాబట్టి పౌలు అంటాడు, నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వల్లనే పూర్ణ ధైర్యంతో బోధించడం వల్ల బ్రతికినా సరే చనిపోయినా సరే నేను క్రీస్తును ఘనపరచేటట్టుగా చూసుకుంటున్నాను. అలాగే యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా లభించడం ద్వారా రక్షణార్థంగా నాకు పరిగణమిస్తుంది. ఆ ప్రకటనని నేను నమ్ముతున్నాను. నేను మిగులు అపేక్షిస్తూ నిరీక్షిస్తున్న ప్రకారం మీ ప్రార్థన వల్ల నాకు ఆత్మ సమృద్ధిగా లభిస్తుంది అంటున్నాడు. పరిశుద్ధాత్మ సమృద్ధిగా లభించుట అనుభవం కావాలి. నేను ఒక 1 year బ్యాక్, లాస్ట్ సెప్టెంబర్, జూలై, సెప్టెంబర్ లాస్ట్ ఇయర్, ప్రతిరోజు 7-8 మెసేజెస్ రికార్డ్ చేశాను. కొంతకాలం 7 or 8 మెసేజెస్ ఫ్రమ్ బైబిల్, ఫ్రమ్ డిఫరెంట్ బుక్స్ మాట్లాడాను. నా హృదయంలో అగ్నిగోళంలో తయారైపోయాను. ఆత్మలో నేను అగ్ని అనుభవాన్ని చూశాను. అట్ ద సేమ్ టైమ్ ఐ స్టార్టెడ్ మెనీ మూమెంట్స్. నా లైఫ్లో అవన్నీ చూస్తానని నాకు తెలుసు. నేనే మూమెంట్స్ అయితే
ఆత్మలో అగ్ని అంటే ఆ అనుభవంలో ప్రారంభించుకున్నానో అవన్నీ ఫుల్ఫిల్మెంట్ చూసే వెళ్ళిపోతా, లేకుండా వెళ్ళను. నాకు తెలుసు దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఎందుకు నియమించాడో నాకు ఛాయగా అర్థం అవుతుంది. ఆయన నడిపిస్తున్నాడు, ఆయన బోధిస్తున్నాడు. పౌలు అంటున్నాడు, చావు మూలంగా అయినా బ్రతుకు మూలంగా అయినా మహిమ రావాల. గ్రేట్ గ్లోరీ మస్ట్ బీ అంటు ద లార్డ్. దేవునికి చాలా గొప్ప మహిమ వచ్చేటట్టుగా మన బ్రతుకు మారాలి, మన చావు కూడా మారాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆ ప్రకటన నాకు సమృద్ధిగా రక్షణార్థంగా పరిగణించునని నమ్ముతున్నాను. నా మట్టుకైతే బతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఇది 21 వచ్చిన నేను రేపు చెబుతాను, ఎందుకంటే ఇది చాలా చెప్పాల్సిన మాట, చెప్పాల్సిన వివరణ ఉంది. ఇందులో చాలా సరిచేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, అందుకే రేపు చెబుతాను. ఇవాళ నేను ఎక్కడి వరకు వాక్యం నిన్నటి భాగమే తీసుకొని మరలా నేను కొన్ని విశేషాలు మీ ముందు ఉంచాను. ఒక అపేక్ష, ఒక నిరీక్షణ ఏంటంటే ఆత్మలో సమృద్ధి, ఆత్మలో నింపుదల, అగ్ని మండుతున్నట్టుండాలి. ఇర్మియా అంటాడు, నేను ప్రకటింపక మానితిన అది నాలో మండుచు ఉన్న నా ఎముకల లోపల మండుచున్న అగ్ని వలె ఉందంటాడు. ఎముకల్లో అగ్ని ఉంటే ఎవడు మాట్లాడలేడు, కావుడికి ఉండలేడు, ఎవడు కూర్చోలేడు, నిల్చోలేడు, పరుగు 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 అయిపోతుంది. కనుక పరిశుద్ధ ఆత్మ శక్తి చేత ఒక విశ్వాసి నిండుతూ ఉంటే దానికి ఏం చెప్పాడంటే, మీ ప్రార్థనల చేత నేను సమృద్ధి ఆత్మ పొందుతున్నాను అన్నాడు. చర్చ్ మస్ట్ ప్రే ఫర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ టు రిసీవ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైన ఆ ఉన్నతమైనటువంటి ఆత్మను, శక్తిని, బలాన్ని, నడిపింపును, మార్గనిర్దేశకత్వాన్ని పొందేటట్లుగా ప్రార్థన చేయాలి. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఉమ్మివేయబడే క్రైస్తవులా ఉండద్దు, వెచ్చగా ఉండండి, చల్లగా ఉండద్దు, వెలుగుతూ ఉండండి, క్రీస్తు నిమిత్తం వెలుగుతూ ఉండండి. అందుకు దేవుడు మనలను పిలిచాడు. ఉప్పు నిస్సారమైతే పనికిరాదు, పారవేయబట్టమే. సారం కలిగి ఉండండి, ఇతరుల జీవితాల్లో రుచి తీసుకురండి. బ్రింగ్ ద లైట్ ఇన్ అదర్స్ లైఫ్, బ్రింగ్ ద టేస్ట్ ఇన్ అదర్స్ లైఫ్స్. అదే నీ పర్పస్. నిన్ను దేవుడు రక్షించింది నీ నిమిత్తమే కాదు, ఇతరుల నిమిత్తం కూడా. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి ప్రభు. ఈ వాక్యం భవిష్యత్తులో ఎవరు వింటారో వారిని కూడా ఆశీర్వదించండి, వారిని కూడా రక్షించండి, వారికి కూడా చైతన్యం ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మనుషులను ప్రేమించడం మాకు నేర్పండి. యేసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.